బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గచ్చిబౌలి ఎఫ్సిఐ లేఅవుట్లో పర్యటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సంధ్యా శ్రీధర్ రావు ఎఫ్సిఐ లేఅవుట్ పార్క్ రోడ్డు స్థలాలు కబ్జా చేశారని ప్లాట్ ఓనర్స్ కంప్లైంట్ చేశారు. 2 దశాబ్దాలుగా నలుగుతుంది ఎఫ్సిఐ లేఅవుట్ వివాదం. లేఅవుట్లోని 40 అడుగులు 25 అడుగుల రోడ్లను సైతం కబ్జా చేసి నిర్మించిన కట్టడాలపై ఫోకస్ చేస్తుంది హైడ్రా. ఎఫ్సిఐ లేఅవుట్లో అక్రమ నిర్మాణాలను తొలగించి రోడ్లు పార్కులు నిర్మించాలంటూ ఉన్నారు ప్లాట్ ఓనర్స్. చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు హైడ్రా రంగనాథ్. ఈ నేపథ్యంలో బాధితులు ఏమంటున్నారో ముందుగా చూద్దాం. ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. ముందుగా బాధితుల వర్షన్. ఇంతకుముందు 1 ఇయర్ నుంచి కూడా పబ్లిక్లోకి తీసుకెళ్లడం కానీ, లేకపోతే పబ్లిక్లో ఇలాంటి దుర్మార్గాన్ని అరికట్టాలని ఒక మెసేజ్ని కానీ మీరు తీసుకెళ్లడం అనేది మేము ఎప్పుడూ రుణపడి ఉండాలి. రియల్లీ చెప్తున్నానండి. ఇప్పుడు మీరు చూశారు మన హైడ్రా కమిషనర్ రంగనాథన్ సార్ కానీ మాట్లాడడం కానీ, లేకపోతే మన సిఎంసి కమిషనరు సుజనా గారు మాట్లాడింది కానీ మీరంతా చూసారండి. అంత పెద్ద వాళ్ళు కదిలొస్తున్నారంటే మా నుంచి ఎలాంటి తప్పు లేదు. ఎఫ్సిఐ లేఅవుట్లో సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు అనేవాడు లేడండి. అసలు ఎఫ్సిఐ లేఅవుట్ ఇలాంటి పెద్దలందరూ ఎంతో కష్టపడి 81లో ఒక వెంచర్ వేసుకొని వాళ్ళు ఎవరికి డబ్బులు ఉంటే వాళ్ళు పైసా కూడబెట్టుకొని కొనుక్కున్న లేఅవుట్ ఇది అసలు యాక్చువల్లీ. దాన్ని 2014 నుంచి ఎంటర్ అయ్యి దాని తర్వాత నుంచి ఎవరిని ఒక వ్యవస్థలు కానీ మనుషులు కానీ మీడియాని కానీ ఎవరిని ఖాతరు చేయకుండా నేనే దేవుడు, నేనే మంత్రి, నేనే రాజు, నేనే గోండా అన్ని టైప్లోనే అతనికి నచ్చినట్టుగా అతను చేసుకుంటూ వెళ్ళిపోతూ అవసరమైతే ప్రాణాలు కూడా తీయడానికి మీకు అందరికీ తెలుసండి. మీడియా మిత్రులకి నా మీద ఇంతకు ముందు ఇక్కడ మడ్రెట్టం కూడా ఈ నడి రోడ్డు మీద జరిగిందని మీ అందరికీ తెలుసు. అయినా సరే మా మౌనం అంటే మా పోరాటం ఏదైతే ఉందో మా హక్కులు ఇవి. మాకు రేపు అనేది ఎంతమంది ఇందులో వాళ్ళ ఆడపిల్లకి పెళ్లి చేసుకోవాలను, లేకపోతే వాళ్ళకి రిటైర్ అయిపోయి వాళ్ళకి ఏమో పెన్షన్ రాకపోతే తర్వాత ఎలా 10 ఏళ్ళ నుంచి దీని మీద కన్స్ట్రక్షన్ చేసుకుందామని ట్రై చేస్తున్నాము. అయినా సరే మాకు పర్మిషన్లు అయ్యి రాలేదు. ఇప్పటికీ ఈరోజు మన సైబరాబాద్ కమిషనర్ సుజనా మేడం వచ్చిన తర్వాత ఒక స్పందన వచ్చింది. దీనిలో ఒక క్లారిటీ కావాలని అడిగారు. మేము ఎప్పటికప్పుడే కలుస్తూనే ఉన్నాము. మేమంతా ఒక ఫ్యామిలీ లాగా అనుకొని అందరినీ కలుస్తూనే ఉన్నాము. ఆవిడ ఒక మంచి మనసుతో దీనిలో ఒక ఎంక్వైరీ పెట్టారు. ఎంక్వైరీ పెట్టి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకే ఉండాలి. ఇక్కడ మీకు జరిగింది ఏమిటనేది మీకు తెలుసండి. దీన్ని మన అది కరోనా టైంలో మొత్తం అంతా ఈ లేఅవుట్ని కలిపేసి రోడ్డులు మాయం చేసి ఈరోజు దీనికి రోడ్డులే లేవు. అతనికి నచ్చిన రోడ్డుని మాత్రమే క్రియేట్ చేసుకొని అతను నడవటందుకు మాత్రమే ఒక స్పెషల్ ఫ్లైట్ని మనం ఇది ల్యాండ్ అవటందుకు ఇల్లు కట్టుకుంటాం చూసారండి. అలాగా అతనికి మాత్రమే 1-2 రోడ్లు పనికొచ్చేలే ఉన్నాయి. మా దానిలో 40 ఫీట్స్ 3 ఉన్నాయి. 30 ఫీట్స్ ఎన్ని ఉన్నాయండి? 6 ఉన్నాయండి. 6-7 ఉన్నాయండి. ఇవన్నీ అసలు లేవు ఇందులోని. కానీ దీన్ని కానీ మీ మీడియా మిత్రులు కానీ ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళకపోతే ఇలాంటి వాళ్ళు పెట్టిరేకపోయి సీఎంని కేర్ చేయరు, ఇంకెవ్వరిని కేర్ చేయరండి. నిజంగా మేము ఎంతో అసలు ఈ రోజు ఉన్న మన గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటామండి. ఒక హైడ్రా అనే వ్యవస్థని స్థాపించి ఇలాంటి వాళ్ళని ఒక తాట తీయాలి, ఇలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి న్యాయం చేయాలని సీఎం ఎప్పటికప్పుడు గోండాజాన్ని కానీ లేకపోతే ఇంకొక దాన్ని కానీ దేన్ని ఇప్పుడు ఇస్తున్న మన డీజీపీ గారు కానీ ఏది కమిషనర్లు కానీ ఎవరు ఎంకరేజ్ చేయకండి, ఎక్కడికక్కడ దాన్ని రూపుమాపండి అని అలాంటి ఆర్డర్స్ చేశారండి సీఎం గారు. నిజంగా సీఎం గారికి కూడా మేము రేవంత్ రెడ్డి గారికి మేము రుణపడి ఉంటాము. ఆయనకు ధన్యవాదాలు కూడా చెప్తున్నామండి. ఈ జంక్షన్ లో ఉన్నటువంటి ఎఫ్సిఐ లేఅవుట్, ఈ సంధ్యా కన్వెన్షన్ పక్కన ఉన్నటువంటి ఎఫ్సిఐ లేఅవుట్ దగ్గరికి జాయింట్ గా హైడ్రా అధికారుల బృందం, అట్లనే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల బృందం, వారి కమిషనర్ గారు సుజనా గారు అండ్ వారి జోనల్ కమిషనర్ గారు, టౌన్ ప్లానింగ్ సంబంధించిన వాళ్ళ అధికారులు అందరూ కూడా, ఎట్లానే రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈ ప్లాట్ ఓనర్స్ ఎవరైతే ఎఫ్సిఐ లేఅవుట్ ఎప్పుడో 80s లో వేసిన లేఅవుట్, ఈ లేఅవుట్ని ఇది చాలా మంది దాంట్లో దాదాపు 160 ప్లాట్ల దాకా ఎంతో ఉన్నట్టున్నాయి. దాన్ని మొత్తం అప్పుడు కొనటం జరిగింది. అప్పుడు ఆ లేఅవుట్ అలా ఉండగా ఈ 2014-15 తర్వాత ఈ లేఅవుట్ని మొత్తం డిస్టర్బ్ చేసేసి సంధ్యా శ్రీధర్ రావు అనే అతను రియల్ ఎస్టేట్ దీంట్లో కూడా ఉంటారు. సో ఆయన దీని ప్లాట్లు కొని దీన్నంతా మొత్తం లేఅవుట్ రోడ్లన్నీ డిస్టర్బ్ చేసి తక్కిన వాళ్ళ ప్లాట్లు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో 1 సంవత్సరం క్రితం కూడా హైడ్రా ఇంటర్వ్యూ అయ్యి అప్పుడు ఈ రోడ్లన్నింటినీ కూడా చేయడం జరిగింది.
సో తర్వాత ఇది కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. హైకోర్టు కూడా స్పష్టంగా స్టేటస్ కో ఆర్డర్లు ఇవ్వడం కూడా జరిగింది. హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్లు ఇవ్వంగా కూడా ఇప్పుడు మళ్ళీ సేమ్ కన్స్ట్రక్షన్స్ ఈ సంధ్యా శ్రీధర్రావు వాళ్ళ సంబంధించిన వాళ్ళందరూ కూడా చేస్తున్నారనేసి మళ్ళీ ఈ ప్లాట్ ఓనర్స్ అందరూ వచ్చి ఫిర్యాదు మేరకు మేము ఇక్కడికి నేను సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు అట్లానే వారి జోనల్ కమిషనర్ గారు అందరూ కూడా ఇక్కడికి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఈ స్పష్టంగా కోర్టు ఆర్డర్స్ని బేఖాతరు చేస్తూ అట్లానే అసలు లేఅవుట్ అనే దాన్ని మొత్తం పూర్తిగా డిస్టర్బ్ చేస్తూ దౌర్జన్యంగా మొత్తం అంటే ఎటువంటి చట్టాలంటే కనుక ఎటువంటి గౌరవం కానీ ఒక ఇది లేకుండా ఇది ఏదైతే కనుక రోడ్స్ అన్నిటిని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇక్కడ పార్కులు ఉన్నాయి, ఓపెన్ స్పేసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా హైడ్రా ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఉంటుంది. అవన్నీ కార్పొరేషన్ సంబంధించిన ప్రాపర్టీస్గా ఉంటాయి కాబట్టి హైడ్రా తప్పకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ప్రొటెక్ట్ చేసి మేము కోర్టు అది ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా చట్టపరంగా మేము రైట్, అది బాధితులు అంటోంది. ఎట్ ద సేమ్ టైం హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెబుతోంది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది, పూర్తి స్థాయిలో దీన్ని పరిశీలించడం జరుగుతుంది. గ్రౌండ్ లెవెల్కి చేరుకున్నాం, కమిషనర్ చేరుకున్నారు, దాంతోపాటు సంబంధిత అధికారులు అక్కడికి చేరుకున్నారు, పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించడం జరుగుతోంది, బాధితుల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతోంది. అసలు ఇష్యూ ఏంటి అండ్ అక్కడ ట్రిగర్ అవుతున్న ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా వాటిని క్యాలిక్యులేటివ్గా తీసుకొని ముందుకు వెళ్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం అందిస్తారు. సురేష్, ప్రస్తుతం హైడ్రా కమిషనర్ అక్కడికి చేరుకున్నారు, ఎటువంటి అడుగులు వేయబోతున్నారు, లీగల్గా ఎటువంటి యాక్షన్లకు దిగే అవకాశం కనిపిస్తూ ఉంది? థ్యాంక్ యూ కృష్ణ. ఏదైతే సంధ్యా కన్వెన్షన్ సంబంధించి దాదాపు 1 year కింద ఏదైతే చాలా వరకు గొడవలు జరిగినాయి, 1 year కింద కూడా తమ ఫ్లాట్ కి సంబంధించి అక్రమ కట్టడాలు నిర్మించారని చెప్పేసి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ అవడంతో గతంలో హైడ్రా కూడా పెద్ద ఎత్తున కూల్చివేతలు అయితే చేసింది. ఎందుకంటే హైడ్రా సంబంధించి సంధ్యా కన్వెన్షన్ తో పాటు చుట్టుపక్కల ఏదైతే 20 ఎకరాల తమ భూమి ఆక్రమించారని చెప్పేసి ఏదైతే ఎఫ్సిఐ లేఅవుట్ ఏదైతే ఎఫ్సిఐ లో పనిచేసిన ఒక 150 పైగా ఫ్లాట్ ఓనర్స్ ఇక్కడ ఒక లేఅవుట్ స్టార్ట్ చేశారు. ఇది 1981 లో మేము లేఅవుట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ దీని విలువ దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. సో మేము లేఅవుట్ చేసుకున్న తర్వాత సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు ఏదైతే మా దగ్గర కొన్ని ఫ్లాట్స్ కొన్నానంటూ కొన్ని ఆక్రమించుకొని మమ్మల్ని బెదిరించి జబర్దస్తిగా ఇక్కడ సంధ్యా కన్వెన్షన్ కట్టడం జరిగింది. సో గతంలో దీనికి సంబంధించి హైకోర్టులో కూడా కోర్టులో పెండింగ్ కూడా ఉన్న ఇష్యూస్ మళ్ళీ 1 year తర్వాత కూడా గతంలో దీనికి సంబంధించి శ్రీధర్రావును కూడా అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. శ్రీధర్రావు కూడా జైలుకి వెళ్ళాడు. ఎందుకంటే శ్రీధర్రావు మనుషులు కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున బాధితులు కంప్లైంట్ చేయడంతో హైడ్రా కూడా కూల్చివేతలు స్టార్ట్ చేసింది. సో దాంట్లో భాగంగానే అప్పుడు శ్రీధర్రావు కూడా జైలుకి వెళ్ళాడు. చాలా వరకు కంప్లైంట్ చేశారు. హైడ్రా దాంట్లో కూల్చిన తర్వాత చాలా వరకు కూడా ఎవరైతే ఈ ఫ్లాట్ ఓనర్స్ కూడా చాలా వరకు సంబరాలు చేసుకున్న పరిస్థితి. మళ్ళీ ఎగ్జాక్ట్ 1 year తర్వాత మళ్ళీ ఏదైతే అప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ చేశారో ఫుడ్ బిజినెస్ సంబంధించి కానీ లేఅవుట్ కి సంబంధించి ఈ చాలా వరకు ఫుడ్ కి సంబంధించిన షాప్స్ అయితే టెంపరీగా వేస్తున్న పరిస్థితి. బట్ ఇప్పుడు యథేచ్ఛగా డైరెక్ట్ ఈ లేఅవుట్ లో ఉన్న 40 feet రోడ్ ను ఆక్రమించి పార్కులు ఏదైతే మేము డిజైన్ చేసుకున్నాం ఆ లేఅవుట్ లో మా పార్క్ స్థలాలను కానీ లేకపోతే రోడ్లను కానీ మొత్తం ఆక్యుపై చేసి పర్మనెంట్ స్ట్రక్చర్ బిల్డింగ్ కడుతున్నారు. అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చారో అని చెప్పేసి కూడా మళ్ళీ ఒకసారి హైడ్రాను ఆశ్రయించారు బాధితులందరూ. ఈ రోజు మధ్యాహ్నం హైడ్రా రంగనాథ్ తో పాటు ఇటు ఏదైతే హైదరాబాద్ మున్సిపల్ కమిషన్ సంబంధించి కూడా రెవెన్యూ అధికారులు కూడా వచ్చారు. దీనికి ఎలాంటి పర్మిషన్స్ లేవు, అసలు ఇంత పెద్ద ఎత్తున పర్మిషన్ లేని దానికి వీళ్ళు ఎంత పెద్ద ఎత్తున బిల్డింగ్స్ ఎట్లా కడుతున్నారని చెప్పేసి కూడా ఇటు ఆఫీసర్లు కూడా అవాక్యైన పరిస్థితి. ఎందుకంటే గత సంవత్సరంలో కూడా ఇదే పెద్ద ఇష్యూ నడిచింది సంజయ్ శ్రీధర్రావుకు సంబంధించి. సో మళ్ళీ ఆ సంవత్సరం తర్వాత కూడా మళ్ళీ బాధితులు హైడ్రా ఆశ్రయించడంతో హైడ్రా రంగనాథ్ తో పాటు ఇటు చాలా వరకు ఆఫీసులు కూడా రావడం జరిగింది. సో హైడ్రా రంగనాథ్ కూడా బాధితులకు సంబంధించి ఏదైతే బాధితుల కంప్లైంట్ మేరకు హైడ్రా రంగనాథ్ కూడా విజిట్ చేయడం జరిగింది. సో బాధితులు కూడా ఒక బాధ్యతగా నిలవడం జరిగింది. ఖచ్చితంగా ఇది హైకోర్టులో ఉంది. సో చట్ట ప్రకారం ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు, బట్ చట్టాన్ని మితిమీరి ఏదైతే సంధ్యా శ్రీధర్రావు చేస్తున్నాడో ఖచ్చితంగా చట్ట ప్రకారం అతని మీద చర్యలు తీసుకుంటామని చెప్పడంతో కూడా బాధితులు కొంత శాంతపడిన పరిస్థితి. ఎందుకంటే గతంలో చాలా వరకు బాధితులు కూడా సంజయ్ శ్రీధర్రావు బెదిరించారు, తమపై దాడులు చేశారు, ల్యాండ్ రాసి ఇవ్వకపోతే ఖచ్చితంగా చంపేస్తా అని చెప్పేసి కూడా చాలా వరకు బాధితులు బెదిరించినట్టు మనకు బాధితులు గతంలో కూడా చాలా వరకు మీడియాతో చెప్పిన పరిస్థితి. సో దాన్ని బేస్ చేసుకుని సంజయ్ శ్రీధర్రావు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది, జైలుకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ తన పాత పంతానే కొనసాగుతున్నట్టయితే కనిపిస్తున్న పరిస్థితి. సో సంధ్యా లేఅవుట్ సంబంధించి ఏదైతే లేఅవుట్ సంబంధించి వెబ్సైట్ సంబంధించి ఆ లేఅవుట్ ఉందో ఆ లేఅవుట్ ను మాకు యాక్టివ్ గా ఇవ్వాలని చెప్పేసి బాధితులు అయితే కోరుతున్న పరిస్థితి. రైట్.
రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడికి చేరుకునే బాధితులతో మాట్లాడారు. అక్కడ రియాలిటీని తెలుసుకునే ప్రయత్నం చేశారు. గచ్చిబౌలి FCL లేఅవుట్లో పర్యటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సంధ్య శ్రీధర్ రావు FCI లేఅవుట్లో పార్క్ రోడ్ల స్థలాలు కబ్జా చేశారని ప్లాట్ ఓనర్స్ కంప్లైంట్ చేశారు. 2 దశాబ్దాలుగా నలుగుతుంది FCL లేఅవుట్ వివాదం. లేఅవుట్లోని 40 అడుగులు 25 అడుగుల రోడ్లను సైతం కబ్జా చేసి నిర్మించినట్టుగా కట్టడాల మీద ఫోకస్ చేసింది ప్రస్తుతం హైడ్రా. FCL లేఅవుట్లో అక్రమ నిర్మాణాలను తొలగించి రోడ్లు పార్కులు నిర్మించాలంటూ ప్లాట్ ఓనర్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు హైడ్రా చీఫ్ రంగనాథ్.